వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మరి ఇదే అంశంపై చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని, అంతేకాకుండా మనం చూసినట్లయితే పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది సార్ వాటిని. దీనిపై ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర గారు. మరి ఈ రంగాలన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయనుంది సార్? ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు కళ్ళు లాంటివి అమ్మా. ఏ రాష్ట్రానికైనా వాళ్ళు సంక్షేమ పాలన నమ్ముకున్నారు, అభివృద్ధిని అటకెక్కించేశారు. సంక్షేమం అనేది ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తుంది. సంక్షేమం అంటే సంక్షోభాలు సృష్టించడం కాదు. ఇప్పుడు మనము అభివృద్ధి అంటే ఏంటంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగేదాన్ని అభివృద్ధి అంటారు. ప్రజలకు ఉపాధి చూపిస్తే అభివృద్ధి అంటారు. అందువల్ల ఏంటంటే అభివృద్ధి అనేది ఎలా అంటే విద్యలో అభివృద్ధి, వైద్యంలో అభివృద్ధి, ఇరిగేషన్లో అభివృద్ధి, R&B రోడ్ల డెవలప్మెంట్లో అభివృద్ధి, అట్లా వ్యవసాయంలో అభివృద్ధి, ఇట్లా అన్ని రంగాలను ఏం చేశారంటే అధోగతి పాలు చేశారు. సో వాటన్నిటినీ ఇప్పుడు సరిచేయాలనుకుంటే రాష్ట్రం ఒకవైపు ఏమో అప్పుల కుప్పగా మారిపోయింది. రాష్ట్రానికి ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవాలా, ఒక తరపు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలా. ఇవన్నీ ఏది చేయాలన్నా రాష్ట్రానికి ఆదాయం పెరగాల. ఆదాయం పెరగాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అగ్రికల్చర్ అనే ఒక్క సెక్టార్ని నమ్ముకుంటే ఇండస్ట్రియలైజేషన్ కాకుండా రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి ఎలా అవుతుంది? అంటే పరిశ్రమలు అనేవి మచ్చుకు కూడా గడిచిన 5 ఏళ్లలో కనీసం ఒక 10,000 ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక పరిశ్రమ కూడా లేదు. కాబట్టి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలు అభివృద్ధి జరగాల. అన్ని రంగాలు అభివృద్ధి జరగాలంటే నేటి కూటమి ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. నిరంతరం ప్రయత్నం ఉన్నదా అంటే ప్రతి నిరంతరం ప్రయత్నం చేయటం వల్ల అనుకున్న లక్ష్యాల వైపు మనం దారితీస్తుంది. ఇక దాదాపుగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు. సో దానికి సంబంధించినటువంటి అడుగులు వేయాలి. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఒక్కడే ఎంత దూరం పరిగెడతాడు, ఏ శాఖ మంత్రి ఆ శాఖలో పరిగెత్తాలా. ఇప్పుడు మైనింగ్ శాఖ ఉన్నాడు, మైనింగ్ శాఖ మంత్రివర్యులు అంబార్కీ శాఖ మైనింగ్ శాఖ ఉంది. మైనింగ్ శాఖలో ఇప్పుడున్నటువంటి గ్రోత్ని ఇప్పుడు ఉన్న గ్రోత్కి 3 రెట్లు కానీ పెంచగలిగితే, ఎవ్రీ ఇయర్ 3 రెట్లు కానీ పెంచగలిగితే లక్ష్యం వైపు దూసుకుపోవాలా. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నాడు గురిజాడ అప్పారావు. మాటలేముంది ఎవరేం చెప్తారు? ఆయా శాఖల్లో మంత్రులు ఏంటంటే పనిచేయాలా, డే అండ్ నైట్ కష్టపడి పనిచేయాలా, పరుగులు తీయాలా. మైనింగ్ని మైనింగ్గా అమ్మకుండా వస్తువు రూపంలో తయారు చేసి వస్తువులు అమ్ముకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఖనిజ సంపదను లూటీ చేసేయడానికి ఉండకూడదు మైనింగ్ శాఖ. మైనింగ్ శాఖలో ఉన్నటువంటి ఏదైతే మినరల్స్ ఉంటాయో ఆ మినరల్స్ ద్వారా వస్తువు ఉత్పత్తి చేసి ఆ వస్తువులు అమ్ముకోవటం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ వస్తువులు ఉత్పత్తి చేసేటప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అందువల్ల ప్రతి శాఖలో కూడా ఇప్పుడున్న ఆదాయాన్ని ఫస్ట్ సంవత్సరం డబల్ చేసుకుంటా పోతే ఇప్పుడున్న టయానికి దాదాపుగా 75,000 కోట్ల నుంచి 85,000 కోట్లు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టడం సరిపోతుంది రాష్ట్ర ఆదాయంలో. ఇంకా రాష్ట్రం జీతాలు ఏమి ఇవ్వాలా? జీతాలకు ఎంత పోతాయి? జీతాలకి ఇంచుమించుగా అంతే పోతాయమ్మా. నెలకు 5,500 కోట్ల రూపాయల దాకా ఈ జీతాలు కానీ ఉద్యోగస్తులు పెన్షన్లు కానీ అవి వేసుకున్నప్పుడు అప్పుడు ఇక సింపుల్గా వేసుకున్నా కూడా అది ఇంచుమించుగా 70,000 కోట్ల దాకా ఉంటుంది. ఇంకా మిగిలిన అమౌంట్ ఏంది? ఎలా? సామాజిక భద్రత పెన్షన్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ గొంతెమ్మ కోరికలు ఉంటాయి. ఇవన్నీ సార్ మరి ఇటువంటి పరిస్థితుల్లో సూపర్ 6 అమలు అనేది జరుగుతుందంటారా సార్? ప్రతిదీ చేయొచ్చమ్మా. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు. అవినీతిని అరికట్టాలా, సమయపాలన పాటించాలా, టైము, ఇవన్నీ టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని లక్ష్యం వైపు దూసుకొని పోతుంటే ఎంత అవరోధాలైనా మనం అధిగమించవచ్చు. అందువల్ల ఏంటంటే పుష్కలంగా నీళ్లున్నాయి. సో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పుడు జల విద్యుత్ శక్తి వచ్చేసింది. తర్వాత చేయాల్సిన పనులు ఏంటంటే రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర కనేసి మళ్ళీ పంటలు ఇరువిరిగా పండటం వల్ల ఆ పంటల మార్కెటింగ్ చేయడం వల్ల కొంత వ్యవసాయ శాఖ కూడా ఆర్జించవచ్చు.
అందువల్ల ఏంటంటే నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు నేషనల్ హైవేలు వచ్చినాయి. సో నేషనల్ హైవేలు త్వరితగతిన మనకు టెండర్లు తెచ్చి వర్కలు జరుగుతూ ఉంటే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ నేషనల్ హైవేలు పోస్తున్నప్పుడు సిమెంటు, స్టీలు, కంకరి, ఇసుక ఇవన్నీ అవసరం అవుతాయి. మన స్కిల్ ఎంప్లాయ్మెంట్, అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్కి లేబరేజ్ దొరుకుద్ది. ఇప్పుడు ఆ సిమెంట్ కూడా మనం డైరెక్ట్ ప్రభుత్వమే సప్లై చేసి మన లోకల్ సిమెంట్ అమ్ముకోవడం వల్ల మనకి జిఎస్టీ, స్టీల్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ వాడమని చెప్పడం వల్ల కొంత అట్లా ఏంటంటే ఈ వర్కుల్ని సిమెంట్ ఉందమ్మా, మనకి సిమెంట్ నిక్షేపాలు ఉండే, సిమెంట్ బ్యాగులు ఉండే. సో ప్రభుత్వమే దాన్ని ఇనిషియేట్ చేసుకుని మా కంపెనీల దగ్గర సిమెంట్ కొనండి. తర్వాత మా కంపెనీల దగ్గర విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు కష్టాల్లో ఉంది కాబట్టి మా విశాఖ స్టీల్లే వాడండి. అట్లా ఒక నూతనటువంటి పరిపక్వతతో పనిచేయాలి. ఇతర రాష్ట్రాల మీద ఆధారపడకుండా ఇప్పుడు స్కూల్ బ్యాగులు ఉండే, ఇతర రాష్ట్రాలు ఢిల్లీ మీద ఎందుకు ఆధారపడాలి? మన రాష్ట్రంలో తయారు చేసుకుంటే క్లాత్ ఇచ్చేసేయండి, మిలిటరీ క్లాత్, టైలర్, అంగన్వాడీ, ఇప్పుడు డ్వాక్రా మహిళలు రోడ్లు కొట్టిచ్చేస్తారు. బ్యాగ్ పుస్తకాలు పెట్టుకోవటానికి ఉండంగానే అందంగా ఉండాలని రూల్. మహిళలకు ఆర్థికంగా సహాయం చేసినట్లు కూడా అవుతుంది, ఉపాధి కూడా లభించినట్టు అవుద్దిగా. ఇప్పుడు మంచి క్లాత్ కొనండి, మిలిటరీ క్లాత్ ప్రభుత్వమే బల్క్లో కొనండి. ఇప్పుడు డాక్టర్ మహిళా సంఘాలు ఉండి వాళ్ళకి ఇచ్చేసేయండి. మీకు ఎన్ని స్కూల్ బ్యాగులు కావాలో అన్ని వాళ్ళు గుట్టిచ్చిస్తారు. టైలరీ రంగంలో ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళే గుట్టి పెడతారు. ఏ మండలానికి ఆ మండలం గుట్టి పెడతారు. స్ట్రాంగ్గా డిజైన్ ఇచ్చేయండి, జిప్పులు ఇచ్చేసేయండి, కుట్టి పెడతారు, అయిపోయింది కదా. సింపుల్ సొల్యూషన్ దొరికింది కదా. ఎవడో ఢిల్లీ కూడా వచ్చి సప్లై చేయాలి బ్యాగులు కూడా. అంటే ఇప్పుడు షూ టెక్నాలజీ, షూ ఇస్తారు ఆడపిల్లలకి, మగపిల్లలకి. మనకి విజయవాడలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? లేదు, ఒక షూ కంపెనీ ఇప్పుడు అడిడాస్ అవన్నీ ఉన్నాయి కదా మనకి లోకల్లో, వాళ్ళకి ఇవ్వండి ఆర్డరు. మాకు ఇన్ని షూలు కావాలా, ఇన్ని సైజులు కావాలా, మీరు తయారు చేసి క్వాలిటీలో తయారు చేసి వైట్ బ్లాక్ ఇవ్వండి. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు టెక్స్టైల్స్ ఉంది, ఇప్పుడు టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించి చేనేతని ప్రమోట్ చేయండి. వెంకటగిరి కానీ, ఉప్పాడ కానీ, ధర్మవరం కానీ చేనేతగా తయారు చేసేటోళ్ళు, చేనేత వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఉపయోగపడతారు, రాష్ట్రానికి ఉపయోగం, దేశానికి ఉపయోగపడు. నీ వల్ల దేశానికి ఉపయోగం ఏంటరా అంటే ఇలా ఆలోచనలు మార్చుకుంటే అన్నీ వనరులు ఉన్నాయి. వాళ్ళు ఏమంటే ప్రభుత్వానికి సప్లై చేసేది కాబట్టి 10 రోజులు లేటుగా ఇచ్చినా డబ్బులు తీసుకుంటారు కదా. ఎవడికో పక్క రాష్ట్రాల వాళ్ళకి మన డబ్బు ఎందుకు దొబ్బి పెట్టడం? ఇటువంటి ఆలోచనలు చేసేసి అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధికి చిన్న చిన్న మొత్తాలతో అయ్యే పనులు త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాలా. ఇప్పుడు ఏంటంటే 100 కోట్ల లోపు ఉండే పనులు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు పెండింగ్ వర్క్స్ ఉంటాయి. అవి కంప్లీట్ చేసేసి జాతికి అంకితం ఇచ్చేస్తే పని ఒడిచిపోద్ది కదా. అండ్ పెద్ద పెద్ద వర్కులు జోలికిపోకుండా చిన్న చిన్న పనులు పెద్ద ఎట్టా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పోలవరం డ్యాము కేంద్ర ప్రభుత్వం కట్టి మనకి ఇవ్వాలా. ఇప్పుడు ఏరుబాలు నుంచి నంబూరు రైల్వే లైను కేంద్ర ప్రభుత్వం కట్టి మనకి ఇవ్వాలా. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ 189 కిలోమీటర్లు కేంద్ర ప్రభుత్వం కట్టి మనకి ఇవ్వాలా. ఇవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు బోల్డ్ ఉన్నాయి. ఇవాళ విశ్వవిద్యాలయాలు చాలా పెండింగ్ ఉన్నాయి. మనకి ఇచ్చిన 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అవి పెండింగ్ వర్కులు బోల్డ్ ఉన్నాయి. వాటి మీద ఎంబడబడి పని చేయించుకోవాలా. రైల్వే వర్కులు పెండింగ్ ఉన్నాయి, వాటి మీద ఎంబడబడి పని చేయించుకోవాలా. అట్టా రాష్ట్రాన్ని ఏంటంటే గడిచిన 5 ఏళ్ళు ఒక చీకటి రాజ్యం, చీకటి నాయకుడు పాలనలో మగ్గిపోయింది. కాబట్టి వీటన్నిటికీ సరువుగా పెద్ద పనేం పడదు. అనుభవజ్ఞ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి ఏదో విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మన మీద ఆధారపడి ఉంది కాబట్టి అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి. ఇప్పుడు రంగాలు ఏదంటే ఏవియేషన్ రంగం ఉంటుంది, దానికి సంబంధించింది ఒక పరిశ్రమ లేదు. ఏవియేషన్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. డిఫెన్స్ రంగంలో మనకు ఒక పరిశ్రమ లేదు, దాని మీద డిమాండ్ చేయొచ్చు. రైల్వే రంగంలో రైల్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, వ్యాగన్ వీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, తర్వాత కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, తర్వాత నీకు రైలుకి సంబంధించిన అన్ని రకాల 4 రకాల పరిశ్రమలు ఉంటాయి. ఒక్క పరిశ్రమ కూడా లేదు కదా. కాబట్టి ఈ 4 మీద పోరాటం చేస్తే తెచ్చుకోవచ్చు. డిఫెన్స్ రంగంలో ఒక పరిశ్రమ తేవచ్చు, ఏవియేషన్ రంగంలో పరిశ్రమలు తేవచ్చు. అంటే ఇప్పుడు మనకి దుండిగల్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది, పైలట్ శిక్షణ ఎయిర్పోర్ట్, అది తీసుకురావచ్చు. ఎవరు వద్దన్నారు చేస్తానంటే. తర్వాత ఇంకా ఉంటుందమ్మా మీకు ఏవియేషన్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అని ఉంటారు. ఏవియేషన్ టెక్నాలజీ చదువుకున్నా, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నా, అంటే ఏవియేషన్ మేనేజ్మెంట్ సర్వీస్ యూనిట్లు తేవచ్చు. ఇవన్నీ తెచ్చుకోవచ్చు. మనకు పోర్ట్లు వచ్చినంత మాత్రాన అదే ట్రావెల్ అటు ఇటు అవుతారు. కానీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే విమానాలు తయారు చేసేటటువంటి ఒక పరిశ్రమ మనకు వచ్చిందంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో రకరకాలు ఉన్నాయి. విండ్ ఎనర్జీకి సంబంధించిన టర్బైన్ యూనిట్లు, గమేష్ అని నెల్లూరు దగ్గర ఒకటి ఉంది.
ఇప్పుడు అంటున్నారు ఎక్కడ డ్రోన్ టెక్నాలజీ అంటున్నారు, డ్రోన్స్ తయారు చేసేవి ఓరకల్లు దగ్గర పెడతామంటున్నారు. తర్వాత సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్లు, ఫోటోవాల్టిక్ ప్లేట్స్ తయారు చేసేది తెండి, సబ్మర్సిబుల్ పంపులు తయారు చేసే టెక్నాలజీ, ఇప్పుడు భూగర్భంలో వేసే సబ్మర్సిబుల్ పంపులు ఉంటాయి, వాటిని తయారు చేయండి, ఎవరు వద్దన్నారా? అంటే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే సబ్మర్సిబుల్ పంపులు కూడా తయారు చేసుకోలేమా? అది బయట నుంచి తేవాలా? ఇండియాలో లేదా టెక్నాలజీ? ఇప్పుడు మోటార్లు తయారు చేసే పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో. నాకు చెప్పమని ఒక పరిశ్రమ అంటే గాజు పరిశ్రమ, ఇలా సైంట్ గోబిన్ అని ఒకటి ఉంది. అట్లా నీకు డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కానీ, బల్క్ డ్రగ్స్ కానీ, ఇంటర్మీడియట్స్ కానీ, లెదర్ అండ్ ఫార్మాస్యూటికల్ కానీ, అన్ని రంగాలు ప్యాకింగ్ టెక్నాలజీ తీసుకోండి. ప్యాకింగ్ పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి నాకు చెప్పమానండి. అందువల్ల ఏంటంటే చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఎలక్ట్రికల్ బస్సులు, ఎలక్ట్రికల్ ఆటోలు, ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసే పరిశ్రమలు దండి, ఎలక్ట్రికల్ కార్లు తయారు చేసే పరిశ్రమలు బ్యాటరీలు తయారు చేసే పరిశ్రమలు దండి, ఎవరు వద్దన్నారు? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 5.5 సంవత్సరమే కాబట్టి 5.5 మంత్ అయింది, 5.5 నెల అయింది కాబట్టి ప్రభుత్వం మీద అయితే ప్రజలకు నమ్మకం ఉంది. సంక్షేమ పథకాలు ఆపైనా సరే పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిశ్రమలు తేండ్రా బాబు అని దండం పెట్టుకుంటారు ప్రజలు. కాబట్టి ప్రభుత్వ పాలన అయితే బాగుంది. అందువల్ల ఏంటంటే కలికాల కాకరగాడు చెప్పినట్టు ఏం లేదు, ప్రభుత్వ పాలన ప్రజలు మెచ్చుతున్నారు. ఈ గుంతల బండి రోడ్లన్నింటికి గుంతలేస్తారు పడుతుంది. కాబట్టి ముందు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అన్ని అవకాశాలు పుష్కలంగా ఉండే. చంద్రబాబు యుగం, నేను ఎప్పుడు చెప్తుండా, చంద్రబాబు నాయుడు యొక్క యుగము స్వర్ణయుగం కాబోతుంది. అందువల్ల ఏంటంటే ఆలోచించుకోవాలి, ప్రజలే ఆలోచించుకోవాలి, ఓపిక ఉండాలి. 10,000 ముష్టికి పోతే 10 ఏళ్ల జీవితాలు నాశనం అయిపోతాయి, యువత జీవితాలు నాశనం అయిపోతే ప్రజలు కూడా సహకరించమని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.